పార్లమెంటులో ఉండి కొట్లాడే పార్టీ నుంచి దండకారణ్యంలో తుపాకీ పట్టే పార్టీ వరకు ఎంఆర్పీఎస్కు మా మద్దతును ప్రకటించాయి. ఎందుకు ప్రకటించాయి? ఇందులో సామాజిక న్యాయం ఉంది కనుక ప్రకటించాయి. ఇవాళ దీన్ని కొంతమంది పిడికడి మంది వివేక్ వెంకటస్వామి లాంటోడు ఒక గుత్తదారి, ఈ గుత్తదారి తయారు చేసినటువంటి ఉద్యమాలు, ఈ పేక్ ఉద్యమాలు, ఆ వివేక్ వెంకటస్వామి అనేటోడు ఒక గుత్తదారిగా తయారయ్యి అందరి మీద పడి అందరిని రెచ్చగొట్టి జమ చేస్తే అంతసేపు బహుజన మేధావులుగా ఉన్నటువంటి కొంతమంది మేధావులు కూడా ఇవాళ జై మాల అంటుండ్రు. తప్పే లేదు నువ్వు మాల అంటే. కానీ మాలలో ఉన్న నీ ఉపకులాలకు నీ వాటా పంచి ఫస్ట్. మాదిగల్లో ఉన్న ఉపకులాలకు నేను వాటా పంచడానికి సిద్ధంగా ఉన్నా. నీ మాలల్లో ఉన్న ఉపకులాలకు నీవు ఏమిస్తున్నావు అది ప్రకటించు. ఏ రోజు ఏ పేద మాధవ మాలను కాడికి పోయిండ్రు? ఏ పేద మాలవన్నీ కలిసిరు వీళ్ళు? ఏ రోజున వివేక్ వెంకటస్వామి మాల అని చెప్పుకున్నాడు ఎక్కడన్నా? పోనీ ఈయన భార్య మాలనా? ఈయన ఇంటికి వచ్చిన కోడలు మాలనా? పోనీ ఈయన అన్న ఎమ్మెల్యే, ఈయన ఇక్కడ ఎమ్మెల్యే చెన్నూరు, ఈయన అన్న అక్కడ ఎమ్మెల్యే, ఈయన కొడుకు ఎంపీ, మళ్ళీ ఈయన అన్న బిడ్డను దించాలని చూస్తుండ్రు. రాజకీయంలో మాలలంటే వీళ్ళేనా? పోనీ ఇంకా మాలలే లేరా? ఏ పేద మాలను ఎన్నిసార్లు పెట్టిండ్రు? గుడిసెల వెంకటస్వామి బతికినంత కాలం పదవులే కదా, తర్వాత కొడుకు వెంకటస్వామి బతికినంత కాలం పదవులేగా, తర్వాత ఇంకో కొడుకు పెద్ద కొడుకు వినోదు బతికినంత కాలం పదవులే కదా. 3 తరాలు వీళ్ళు అనుభవించుకుంటూ 4వ తరంగా ఈయనను దింపారు కదా కొడుకును. మళ్ళీ ఈయనైపోతే మళ్ళీ వీళ్ళ వారసత్వం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మాలల కోసం మాట్లాడుతున్నట్ట, వీళ్ళ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నట్ట? వీళ్ళు కూడా మాల కాదు, మాలలో ఉన్న ఉపకులాలే వెంకటస్వామి కులం కూడా. వీళ్ళు కూడా ఒక దశలో మాలలకు మాల ఉపకులాలకు అన్యాయం చేస్తున్న వాళ్ళే వీళ్ళు. అంటే వారసత్వ రాజకీయాలను నిర్మాణం చేసుకొని ఒక దొరలు, రెడ్లు, వెలమలు, అగ్రకులాల్లో బాగా బలిసి, అంటే రాజకీయం అంటే వ్యాపారం, మా పనే రాజకీయం అని చెప్పేటోళ్లకు వివేక్ వెంకటస్వామికి ఏం తేడా ఉంది? ఏ పేద మాలను కూర్చోబెట్టిండు? అయితే ఆయన ఉండాలి, లేకపోతే ఆయన అన్న ఉండాలి, లేకపోతే ఆయన కొడుకు ఉండాలి, లేకపోతే ఈయన అన్నబిడ్డ ఉండాలి. ఇక మిగతా మాలల్లో లేరా? ఏ మాలల కోసం మాట్లాడారు? ఇవాళ మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ మాట్లాడుతుంది ఎస్సీల్లో 59 కులాల గురించి. 59 అంటే మాలకులం పక్కకు పెడితే 58 కులాలకు ఏబిసిడీలుగా వర్గీకరణ జరగాలని, ఒక్క మాదిగోళ్ళకు ఉపయోగపడాలని మాట్లాడా? రైట్. అసలు సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఏబిసిడి వర్గీకరణ వల్ల అంటే ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలన్నీ కూడా మాలలకే పోతా ఉన్నాయి, రిజర్వేషన్లు కూడా ఎక్కువ క్లెయిమ్ చేసుకుంటుంది మాలలే. కాబట్టి ఇవి మిగతా వాళ్ళకు కూడా అందాలన్న అంతరార్థమా, లేకపోతే ఏందన్నట్టు అది మీకున్న అవగాహన ఏంది? ఎస్సీల్లో ఏబిసిడీలుగా విభజన జరిగితే నేను నీకు అర్థమయ్యే భాషలో, నాకు అర్థమయ్యే భాషలో, సాధారణ మనుషులకు అర్థమయ్యే భాషలో నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఒక తండ్రి, అది భారత రాజ్యాంగం కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ సంపాదించిన ఆస్తి భారత రాజ్యాంగం. అందులో పొందుపరిచిన చట్టాలు, లెక్కలు అవన్నీ కూడా మా ఆస్తులవి, మా పంపకాలు. ఎస్సీలుగా 59 కులాలుగా మేము ఉన్నాం. 59 కులాలుగా ఉన్నటువంటి వాళ్ళం మేము. మాకు తండ్రి కాంచి వచ్చేటువంటి ఆస్తి భాగం రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఉమ్మడి రిజర్వేషన్గా అందులో పొందుపరిచి ఉన్నది. అప్పుడున్న కాలానికి అనుగుణంగా, అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా. కానీ దాన్ని స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో, రాజ్యాంగం అమలవుతున్నటువంటి వస్తున్న కాలంలో పెరిగిన జనాభా తమాషా ప్రకారం ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది అని లెక్కలు అన్ని ప్రూఫ్లతో సహా, సాక్ష్యాలతో సహా ముందు పెట్టిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే దండోర ఉద్యమం పుట్టింది. రిజర్వేషన్లు న్యాయమైన డిమాండు. బీసీల్లో మనకంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీలోనే ఏబిసిడీలుగా ఉంది. మనం ఎందుకు ఉండకూడదు? ఇది ఉండడం అనేది సామాజిక న్యాయానికి విరుద్ధమైంది కాదు, సామాజిక న్యాయమే. నీ అయ్యా ఎకరం పొలం ఇస్తాడు, 2 అన్నదమ్ములు ఉంటారు, చెరొక ఎకరం పంచుకుంటారా పంచుకోరా? నువ్వు పంచుకోకపోయినా నీ కొడుకులైనా పంచుకుంటారా పంచుకోరా? ఎప్పటికైనా పంచుకోవడానికి వీలుందా? కలిసి ఉండడానికి వీలుందా? ఒక్క పాయింట్ చెప్పండి. పంచుకోవడానికి వీలుందా? కలిసి ఉండడానికి వీలుందా? ఎప్పటికైనా. ఇవాళ దిగలేదు. ఇవాళ నువ్వంటే నాకు ప్రేమ ఉంది, నేనంటే నీకు ప్రేమ ఉంది, మన తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది, వద్దురా మనం కలిసే ఉందామా అన్న తమ్మి అని మనం అనుకుంటున్నాం. మన పిల్లలు కలిసి ఉంటారా? ఉండరు. అసలు కలవడానికి ఎక్కడ ఉంది ఛాన్సు? విడిపోవడానికే ఛాన్స్ ఉంది కదా. ఖచ్చితంగా ఆస్తిపరంగా విడిగొట్టుకుందాం. మళ్ళీ అన్నదమ్ములుగా రక్త సంబంధమే కదా, కలిసి ఉంటాం కదా. నిన్నోడని వచ్చన్నప్పుడు నేను ఊకుంటానా? నన్నోడు వచ్చన్నప్పుడు నువ్వు ఊకుంటావా? ఈ కనీస సూత్రం తెలియని వాళ్ళు వీళ్ళు మేధావులు, వీళ్ళు రాజకీయాలు, వీళ్ళు అంటే అర్థమయ్యేది ఏంది? 30 ఏండ్లుగా ఒకటి మాట్లాడతాడు, 30 ఏండ్లుగా నిన్ను రోడ్ల మీద తిప్పినాం. మేము 30 ఏండ్లు అనుకుంటలేము, 30 రోజులే అనుకుంటున్నాం. మేము ఒక న్యాయమైన డిమాండ్ సాధించడం కోసము, ఒక న్యాయమైన లక్ష్యం చేరడం కోసము
దాన్ని 30 రోజులుగా భావించుకుంటున్నాం, 30 ఏళ్ళ శ్రమను కూడా. ఇలా వచ్చింది తీర్పేనండి, కనీసం అమలు కూడా కాలే. అది వచ్చింది ఒక ప్రకటన, చేసుకోవచ్చు అని వచ్చింది అంతే. ఏమొచ్చినాయి, ఏం ఫలాలు వచ్చినాయి, ఎక్కడొచ్చినాయి వెతుకుదాంపా, చూద్దాంపా. ఇవాళ ఎస్సీల్లో మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు, మాలలు కాదు మాల ఉపకులాలు, మాలలో ఉండబడిన ఉపకులాలు, మాదిగలో ఉండబడిన ఉపకులాలు 58 కులాలు. ఈ 58 కులాలకు సామాజిక న్యాయం పంచుదామనేదే ఎంఆర్పిఎస్ నినాదం తప్ప ఏ ఒక్క కులానికి దీంట్లో ఎక్కువ మాదిగల లబ్ధి చేకూర్చట్టు ఉండదా? దీంట్లో ఎక్కువగా మాదిగలకు లబ్ధి చేకూర్చట్టు ఉండదా? మీరు మళ్ళా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఎక్కువ లాభం కాదే ఈడ సిస్టమ్ నీకు అర్థమైతలేదా? జనాభా ప్రాతిపాదికన కదా ఏది జరిగినా, జనాభా ప్రాతిపాదికనన్నా. ఇప్పుడు నీకు నలుగురు, నీకు 2 పిల్లలు ఉంటారన్నా, నాకు 4 పిల్లలు ఉంటారు. నాకు వచ్చిన ఆస్తి 4 పంచుకోవాలి, నీకు వచ్చిన పిల్లలు 2 పంచుకుంటారు. ఎక్కువ తక్కువ ఇప్పుడు నువ్వు నేను సమానం పంచుకుంటున్నామా లేదా? ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళే ఇక. ఎస్, అర్థమవుతుందా? ఏబిసిడీలుగా విభజన జరగాలంటున్నా. ఏబిసిడీలుగా విభజన జరగడం ద్వారా సామాజిక న్యాయంగా ఎవరి వాటా వారికి, అంటే మాలలకు వచ్చేటటువంటి వాట మాలకే పోతుంది, మాదిగలకు వచ్చేది మాదిగలకు పోతుంది, ఇంకా 57 ఉపకులాలకు పోయేది 57 ఉపకులాలకు పోతుంది. అందరూ సంపన్నులు అవుతారు, అందరికి సామాజిక న్యాయం వస్తుంది. అందుకే ఏబిసిడి వరకు రైట్. మరి దీన్ని ఎందుకు మాలలు వ్యతిరేకిస్తున్నారు? అరే మల్లట్టునే సీమాంధ్ర తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సీమాంధ్ర పాలకులు లగడపాటి రాజగోపాల్ అనేటోడు 60 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతాన్ని దోసుకున్న సీమాంధ్ర పాలకులు ఎన్ని కుయుక్తులు చేసిరు, ఎన్ని కుట్రలు చేసిరు, తెలంగాణ కలిసే ఉండాలి, తెలుగు వాళ్ళంతా ఒకటి. దాని అర్థం ఏంటిది? అరే వెదవల్లారా, మేము ఇంతకాలం వాడుకున్నాం, దోసుకున్నాం, మేము బతుకుతాం బిడ్డ, మరి తెలంగాణను మీరు మీద వెళ్ళుకుంటే మేమెటు పోవాలరా అనేటువంటి ఒక కుట్రలో భాగమే. ఇవాళ కూడా వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలు పెట్టిరు. ఎన్ని రోజులు ఏడున్నారు వీళ్ళు? 30 ఏళ్ళ నుంచి ఏ ఉద్యమాలు చేసిరు? ఎక్కడ కనిపించరాయే? వీళ్ళ ఆకలి కేకలు, వీళ్ళ సింహాలు, వీళ్ళ గర్జనలు, వీళ్ళ నినాదాలు, ఎంత ఒక్కొక్కటి ఆక్రోశం చూస్తుంటే బాధ అనిపిస్తున్నారు. మా సోదరులే అనుకుంటున్నారా నాయన? ఇంతకాలం మా సోదరులు, మా అన్నదమ్ములే అనుకుంటే స్టేజ్ సభ పెట్టిందే అసలు కృష్ణ మాదిగని తిట్టడం కోసం, మీటింగ్ పెట్టిందే మందకృష్ణ మాదిగని తిట్టడం కోసం, ఎంఆర్పిఎస్ని తిట్టడం కోసం. అట్టనే తిప్పుతాంరా మేము ఊళ్ళే మిమ్మలా. ఎవడరా మీరు? ఎవడు తిప్పుతారా? ఎవరిని తిప్పుతారు మీరు? ఎవడు తిరగాలే? ఎందుకు తిరుగుతాం? మా సమస్య ఉంది, మా సమస్య మాతోటే ముడిపడి లేదు. 57 కులాలతో సమస్య ముడిపడి ఉంది. 57 కులాల సమస్యను భుజానెత్తుకున్నాం మేము. 58 కులంగా 58 కులాల సమస్యను భుజానెత్తుకున్నాం. ఇలా బీసీలకు అన్యాయం అయితే మాట్లాడినాం, గుండె జబ్బుల పిల్లలకు రోగాలు వస్తే మాట్లాడినాం, ఆరోగ్యశ్రీని పొందుపరిచినాం, అభాగ్యులు కూడా ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే పోరాటాలు చేసినాం, వికలాంగులకు పింఛన్లు చేయించినాం. సమాజంలో జరిగే ప్రతి మానవతా ఉద్యమానికి దండోరే పునాది.